హాయ్, ఈ వీడియోలో మనం LCM ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకుంటాం యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. టు ఫైండ్ ద LCM ఆఫ్ 2 or more given numbers by prime factorization method, follow the given steps. Steps number 1. Find the prime factors of each of given number. Express the factors obtained in exponential form. Third one. Then write the product of the greatest power of each prime factors in the numbers. ఓకే, ఇచ్చిన నెంబర్స్కి ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ వాటికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలి. రాసిన ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ప్రోడక్ట్ చేస్తే వచ్చే ఆన్సరే ఎల్సిఎం. ఎగ్జాంపుల్, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 12 and 18 by prime factorization method. Prime factorization of 12. What is the prime factorization of a 12? సో 12కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాయాలి. మనం ఇలా రాస్తాం. సో ఇక్కడ 12 అనేది ఏ టేబుల్లో మనకి డివిజిబుల్ అవుతుంది? 2 టేబుల్. స్మాలెస్ట్ నెంబర్ నుంచి రాసుకుంటూ రావాలి. 2 6 12. అగైన్ 2 టేబుల్ డివైడ్ అవుతుంది 6లో. 2 3 6. అగైన్ 3 టేబుల్లో డివైడ్ అవుతుంది. 3 అనేది 3 1 3. 12 అంటే prime factorization of 12 is equal to 2 into 2 into 3 into 1. Okay. What is the prime factorization of 12? Prime factors of 12 is equal to 2 into 2 into 3 into 1. Okay. దాన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలి. ఎలా రాస్తారు? ఇక్కడ 2s ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 2s 2 ఉన్నాయి కాబట్టి 2 square into 3 1 టైమే ఉంది. 3 power 1. ఓకే, 1ని మనం రాయొచ్చు లేదా అలా వదిలేయచ్చు. దాన్ని మనం పట్టించుకోకర్లేదు. సో ఈ రకంగా 12 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసి దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఈ రకంగా రాయాలి. ఓకే, నెక్స్ట్ 12 ఆఫ్టర్ 18. అగైన్ 18ని కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాయాలి. సో 2 టేబుల్ డివైడ్ అవుతుంది 18లో. 9 times 2 9 18 కదా. సో అగైన్ 9 అనేది 3 టేబుల్లో డివైడ్ అవుతుంది. 3 3 9. అగైన్ 3 అనేది 3 టేబుల్లో 1 టైం పోతుంది. 3 1 3. సో 18కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా రాస్తాము? 18కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా రాస్తాము? ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 is equal to 2 into 2 into 3 into 3 into 1. 1 is equal to, ఇక్కడ 2 1 టైమే ఉంది కానీ 3 2 టైమ్స్ ఉంది. సో ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలి. సో 2 అనేది 1 టైం ఉంది. 3 అనేది 2 టైమ్స్ ఉంది. రైట్. సో ఒకదాని కింద ఒకటి రాసుకోండి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అలాగే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 18. 18 ఎలా ఉంది? 2 power 1 into 3 power 2. దిస్ ఇస్ 18కి. సో ఇందులో ఇలా ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకున్నాక మనం ఏం చెప్పుకున్నాము స్టెప్స్లో? సో ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసాము. థర్డ్ పాయింట్ ఏంటి? రైట్ ద ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్.
ఓకే, ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ యొక్క గ్రేటెస్ట్ పవర్ ని మల్టిప్లై చేయాలి. ప్రోడక్ట్ అంటే మల్టిప్లై. సో ఇక్కడ ఈ రెండిట్లోనూ ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవే ఉన్నాయి, 2 ఉంది, 3 ఉంది ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎల్సిఎం ఇస్ ఈక్వల్ టు ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క హైయెస్ట్ పవర్స్. ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క హైయెస్ట్ పవర్స్. 2 పవర్ 1, 2 పవర్ 2. ఇందులో హైయెస్ట్ పవర్ ఏంటి, 2. సో 2 స్క్వేర్. అలాగే 3 పవర్ 1, 3 పవర్ 2. ఇందులో హైయెస్ట్ పవర్ 3 స్క్వేర్. మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేదే ఎల్సిఎం అనమాట. 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 9 జా 36 is the LCM. 36 is the LCM. ఓకే, సో ఈ రకంగా మనం ఇచ్చిన నెంబర్కి మనం ఎల్సిఎం కనుక్కోవచ్చు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇంకో ఎగ్జాంపుల్. 64, 125, 100 ఈ మూడింటికి కలిపి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి 64కి. టూ టేబుల్ డివైడ్ అవుతుంది 64లో. 2 3s are 6, 2 2s are 4, రైట్. అంటే 2 32s are 64. నెక్స్ట్ 2 16s are 32, రైట్. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్ డివైడ్ అవుతుంది. 2 8s are 16. అగైన్ 2 టేబుల్ డివైడ్ అవుతుంది. 2 4s are 8. అగైన్ 4లో 2 టేబుల్ డివైడ్ అవుతుంది. 2 2s are 4. అగైన్ 2లో మళ్ళీ 2 టేబుల్ డివైడ్ అవుతుంది. 2 1s are 2. 64ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్కి ఎలా రాయొచ్చు, 1 2 3 4 5 6 2లు ఉన్నాయి ఇక్కడ. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 1 రాసిన ఒకటే, రాకపోయినా ఒకటే. 1 2 3 4 5 6. సో ఎన్ని 2s ఉన్నాయి, 6 ఉన్నాయి. సో 2 పవర్ 6 ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఇలా రాయాలి మనం. ఓకే, సో 64 అని రాస్తాం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో. నెక్స్ట్ 125 రాయాలి. సో టేక్ 125. టేక్ 125. 125లో 5 డివైడ్ అవుతుంది. సో 5 2s are 10. 12 నుంచి 10 తీస్తే 2 25. సో 5 5s are 25. అంటే 5 25s 125. 5 25s 125. అగైన్ 25లో మళ్ళీ 5 డివైడ్ అవుతుంది. సో 5 5s are 25. అగైన్ 5లో 1 టైం డివైడ్ అవుతుంది 5. సో 125కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా రాస్తాము, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 125 ఇస్ ఈక్వల్ టు 5 ఇంటూ, ఎన్ని 5s వచ్చాయి అక్కడ, 3 5s వచ్చాయి, రైట్. 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇస్ ఈక్వల్ టు 5 క్యూబ్. ఓకే, సో నెక్స్ట్ నెంబర్ ఏంటి, 100. 100కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. సో 2 టేబుల్ డివైడ్ అవుతుంది. 2 50s are 100. ఓకే, అగైన్ 2 టేబుల్ డివైడ్ అవుతుంది. 2 25s are 50. అగైన్ 5 టేబుల్ డివైడ్ అవుతుంది. 5 5s are 25, రైట్. అగైన్ 5 టేబుల్ డివైడ్ అవుతుంది.
1 time. 5 1 jar 5. నేను రిమూవ్ చేస్తున్నాను ఎందుకంటే స్పేస్ లేదు. సో 100కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ రాసుకోండి, ఇక్కడ రాయండి. సో 3 1 by 1 రాసి కింద స్పేస్ లేదు కాబట్టి పైన రాస్తున్నాను. సో 100కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 into 2 into 5 into 5. ఓకే, 1 రాసిన ఒకటే, రాకపోయినా ఒకటే. 2 into 2 into 5 into 5 is equal to. సో నేను ఇక్కడ ఇవి ఖాళీ లేదు కాబట్టి ఇక్కడ నేను దీన్ని రిమూవ్ చేసేస్తున్నాను. సో 2 into 2 into 5 into 5 100కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 into 2 into 5 into 5 is equal to 2s ఎన్ని ఉన్నాయి, 2 టైమ్స్ ఉన్నాయి. 5లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 2s కూడా 2 ఉన్నాయి. సో 2 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 స్క్వేర్. 5 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 5 స్క్వేర్. ఓకే, నౌ ఎల్సిఎం ఎలా రాస్తాము, ఎల్సిఎం ఎలాగ రాస్తాము, LCM of 64, 125, 100 is equal to. మనకి ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏం చెప్పుకున్నాం లాస్ట్లోను, ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఎల్సిఎం కింద రాయాలి. అంటే ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్, ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ రాయాలి అందులో ఉన్నది. దాంట్లో ఉన్న గ్రేటెస్ట్ పవర్ని మల్టిప్లై చేయాలి, గ్రేటెస్ట్ పవర్తో మల్టిప్లై చేయాలన్నమాట. ఓకే, సో ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 2 5 2 5, ఇందులో 2 ఉంది 5 ఉంది, 2 ఉంది 5 ఉంది. సో ఏమేం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మీరు ఇక్కడ రాయండి. ఏవేంటి ఉన్నాయి, 2 ఉంది, అలాగే 5 ఉంది, ఇంకేమైనా ఉందా, 3 ఏమి లేదు, ఇంకా 2 ఉంది 5 ఉంది, 2 ఉంది 5 ఉంది. ఓకే, సో బేసెస్ చూసుకోవాలి ఇక్కడ. ఓకే, బేస్ 2, ఇక్కడ బేస్ 5, ఇక్కడ బేస్ 2, బేస్ 5. అంటే ఏవైతే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి 2 5 రిపీట్ అయ్యాయి ఇందులోను. సో హైయెస్ట్ పవర్ ఏంటి అందులో, 2 స్క్వేర్ 2 power 6. హైయెస్ట్ పవర్ 2 స్క్వేరా 2 power 6, హైయెస్ట్ పవర్ 6. హైయెస్ట్ పవర్ రాయాలి 2 power 6 ఇంటూ 5. ఇక్కడ 5 స్క్వేర్ ఉంది, ఇక్కడ 5 power క్యూబ్ ఉంది, 5 క్యూబ్ ఉంది. సో హైయెస్ట్ పవర్ ఈస్ క్యూబ్, రైట్. అంటే LCM of 64, 125, 100 is equal to 2 power 6 into 5 cube. Okay, so this is the LCM anamata. 2 power 6 means 2 power 6 means 2s are మనకి ఇక్కడ చూడండి 64. 2 power 6 means 64. 5 cube means 125. 5 cube means 125. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి 8000 వస్తుంది. సో 8000 is the LCM. మీరు ఇంతవరకు మీరు దీన్ని చేయక్కర్లేదు, ఇక్కడతో ఆన్సర్ ఆపేయచ్చు. 2 power 6 into 5 cube is the LCM. ఓకే, ఇక్కడతో ఆపేసినా పర్వాలేదు, ఇలా దాన్ని ఎవాల్యుయేట్ చేసి ఆన్సర్ వేసినా పర్వాలేదు. ఓకే, సో దిస్ ఇస్ ద LCM యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్.
సో ఈ వీడియోలో మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నారు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. తెలియని ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, సో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.